మీడియాపై ఉక్కుపాదం ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ సర్కార్ ప్రశ్నించే వారిపై దాడులు గత 8 నెలల్లో పలు ఘటనలు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గుండారాజ్ నడుస్తుంది భయానక వాతావరణం సృష్టిస్తూ మీడియాపై దాడులకు సైతం తెగబడుతుంది మహిళలన్న ఆలోచన కూడా లేకుండా దాడులకు పాల్పడుతున్నారు ప్రజాపాలన పేరుకే గాని ఇందిరమ్మ రాజ్యంలో మీడియాపై దాడులు సర్వసాధారణమయ్యాయి ప్రశ్నించే గొంతులను అదిమి పట్టేందుకు వారిపై లాఠీలు జులిపించేందుకు ఏమాత్రం వెనుక అడుగు వేయడం లేదు రేవంత్ సర్కార్ గత 8 నెలల కాలంలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే సచివాలయం సాక్షిగా జర్నలిస్టు సిద్ధారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు ఆయన సెల్ గుంజుకున్నాడు ఆయనను దుర్భాషలాడిండు పైగా ఆయనకు ఇట్లా వేలు చూపించి నువ్వు ఎట్లెట్లా బతుకుతావో చూస్తామని కూడా ఆ రోజు వార్నింగ్ ఇచ్చాడు ఇక ఆయన మీద జరిగిన దాడి అది మర్చిపోకముందే కేవలం నెల రోజుల వ్యవధిలో మొట్టమొదటి దాడి భౌతిక దాడి ఇదేమో వార్నింగ్ ఇచ్చిన దాడి ఇది సిద్ధారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి ఆయన తోసేసింది అది మర్చిపోకముందే కేవలం నెల రోజుల వ్యవధిలో పంజాగుట్ట సర్కిల్లో పంజాగుట్ట ఇక్కడ మా ఆఫీస్ కిందనే పంజాగుట్ట సర్కిల్లో ఇగో జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్ మీద దాడి స్వయంగా నా మీద రెక్కి నిర్వహించి వారం 10 రోజుల పాటు నా ఆఫీస్ చుట్టూ తిరిగి ఏ టైంలో నేను బయటికి ఒంటరిగా వెళ్తాను ఏ టైంలో నా పక్కన నా స్టాఫ్ ఉండదో ఒక వారం రోజులు రెక్కి నిర్వహించిన తరువాత నేను ఛాయ్ కానీ బయటికి వెళ్ళిన సమయంలో కారులో 6 వచ్చి స్వయంగా నా మీద దాడికి పాల్పడి నా అంగీజించేసి నా మీద ఇంత రౌతు కూడా ఎత్తేసే ప్రయత్నం చేసిండు నేను తప్పించుకొని అక్కడి నుండి నా ఆఫీస్కి వచ్చి మళ్ళీ నా ఆఫీస్ స్టాఫ్ని తీసుకొని మళ్ళా ఆ ఘటన స్థలానికి పోతే అక్కడి నుండి ఆ వ్యక్తులు పరారైపోయారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం తీసి ఇదే పంజాగుట్టు పోలీస్ స్టేషన్లోని ఎస్ఐసిఐ గారికి ఇచ్చినాం వాళ్ళు ఇంతవరకు దాని మీద ఇలాంటి చర్యలు కూడా తీసుకోలే దాదాపు 8-9 నెలలు గడుస్తుంది ఇంతవరకు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయలేదు వాళ్ళని పట్టుకోలేదు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఇక అది మర్చిపోయినాక సరిగ్గా మళ్ళా నెల రోజులకే శంకర్ మీద అయితే భయానకమైన ఒక దాడి జరిగింది రక్తం అడుగులో శంకరు ప్రాణభయంతో అరుపులు పెట్టిన పరిస్థితి మనం చూసినాం ప్రాణభయంతో అక్కడి నుండి తప్పించుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది రక్తం అడుగులో ఆ రోజు శంకర్ని చూస్తే ఈ రాష్ట్రంలో ముందు పరిస్థితులు ఇంకెట్లుంటాయి జర్నలిస్టుల పరిస్థితి ఇంకెట్లుంటది అని ప్రతి ఒక్క జర్నలిస్టు భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితిని కూడా ఈ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి అనుచరులు కల్పించారు చూసుకోవచ్చు 22వ తారీఖు 2వ నెల 2024 కోడంగల్లో రేవంత్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి తెచ్చినందుకు శంకర్ మీద ఈ భయానకమైన దాడిని చేపించారు కేవలం ఇక్కడ 17వ తారీఖు 1వ నెల 2024 ఇక్కడ 22వ తారీఖు ఈ 22వ తారీఖు 2వ నెల 2024 రేవంత్ రెడ్డి గ్రామం కొండారెడ్డిపల్లికి పోయి ఒక లైవ్ చేసి వచ్చిన తెల్లవారే ఈ హత్యా ప్రయత్నం శంకర్ మీద జరిగింది ఇక అక్కడి నుండి సరిగ్గా మళ్ళీ 2 నెలలకు 22/4/2024 రేవంత్ రెడ్డితో మాట్లాడాలని ప్రయత్నించగా ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ బర్కా దత్తును నెట్టేసిన రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది ఆ రోజు ఆమె సెల్లు గుంజుకున్నారు ఆమెను దుర్భాషలాడిన్లు ఆమెను దురుసుగా వ్యవహరించి నెట్టేసిండ్రు ఇక అది జరిగిపోగానే మళ్ళా 2 నెలలకు 19వ తారీఖు 6వ నెల 2024 కరెంటు కోతలపై ఒక యువతిని వేధిస్తున్న విషయం గురించి ట్వీట్ చేసినందుకు జర్నలిస్టు రేవతి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఇట్లా ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రతి నెలకు ఒకసారి
ఎవరు గట్టిగా ప్రశ్నిస్తే, ఎవరు సమస్యను వెలికి తీసి రేవంత్ రెడ్డి ఇగో నీ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి ఇదిగో నీ పరిస్థితి, నీ పాలన పరిస్థితి అని చూపించినందుకు వరుసగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. నేను మరొకసారి చెప్తున్నా, డీజీపీ గారు హోంమంత్రి గారుగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మీరు వాళ్ళ సరెండర్లోనే పనిచేయవలసిన పరిస్థితి. మేము ఒకటి కోరుతున్నాం, మేమెవరిని దుర్భాషలాడతలేము, జర్నలిస్టులుగా ఎవరి ఆస్తులు కబ్జాలు పెడతలేము, ఈ దుర్మార్గులు పెట్టినట్టు కబ్జాలు పెడతలేము, ఈ ఈ అవినీతి పరులు చేసినట్టు మేము అన్యాయాలు చేస్తలేము. మేము మరొకసారి చెప్తున్నాం, జర్నలిస్టులుగా మాకు భద్రత కల్పించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ఒక పని చేయండి, ప్రశ్నించే గొంతులు ఏవైతున్నాయో, గట్టిగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్న జర్నలిస్టులు ఎవరైతున్నారో వాళ్ళకు మనిషికొక తుపాకీ ఇవ్వండి, మనిషికొక లైసెన్స్డ్ తుపాకీ ఇవ్వండి. ఇక మా జోలికి ఎవడొచ్చినా ఆ లైసెన్స్డ్ తుపాకీతోటే బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర పౌరులుగా ఈ రాష్ట్రం బాగుండాలని మేము శ్రమిస్తున్నాం. మా కుటుంబాలను కూడా లెక్క చేయకుండా, మా కుటుంబాల్లో ఉన్న వారి భయాన్ని కూడా లెక్క చేయకుండా, మా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఫైటింగ్ చేస్తున్నాం. మరి ఆ సందర్భంలో మమ్మలను అంతం చేయాలని, మమ్మలను హత్య చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల దీన్ని ఉపేక్షించేది లేదు. ఈ రాజ్యంలో మాకు తుపాకులు ఇవ్వవలసిందే. జర్నలిస్టులు ఇట్లా ప్రాణభయంతో భయపడుతుంటే ఇక సామాన్యుల దుస్థితిని, సామాన్యులకు అందవలసిన పథకాలను మాట్లాడడానికి ఎవడున్నాడు? శాటిలైట్ ఛానల్స్ అన్నీ రేవంత్ రెడ్డి మోకాళ్ళ దగ్గర మోకాళ్ళని, దినపత్రికలు, పెద్ద పత్రికలు అన్నీ రేవంత్ రెడ్డి వైభోగాలను రాస్తున్నాయి. రేవంత్ రెడ్డి గొప్పోడని ఆయన పాదసేవలో తరిస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ప్రజల తరపున మాట్లాడే మాకు రక్షణ లేకపోతే ఇంకా కొట్లాడవారెవరు? కాబట్టి మాకు చేతికొక తుపాకీ ఇవ్వాల్సిందే. మేము ఫీల్డ్లోకి పోయితే ఎవడన్నా మమ్మల్ని అక్రమంగా దాడి చేయాలని చూస్తే తప్పకుండా ఆ గుండుకు పని చెప్తాం. మీరు ఇచ్చిన లైసెన్స్ తుపాకులను భద్రంగానే మేము ఉపయోగిస్తామని డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా మాకు ఇవ్వాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఒక దుర్మార్గుడికి లైసెన్స్ తుపాకీ ఇచ్చింది కదా, మరి ఈ రోజు మేము తెలంగాణ కాపాడుకోవడానికి, తెలంగాణలో హామీలను నెరవేర్చమని సర్కార్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు మాకు లైసెన్స్ తుపాకులు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి అన్యాయం లేదని కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మనిషికొక లైసెన్స్ తుపాకీ మాకు ఇవ్వవలసిందే. ఈ రాష్ట్రం కోసం మేము కొట్లాడవలసిందే.